వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్‌లో మనం కాంప్లెక్స్ నంబర్స్‌లో రిమైనింగ్ ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఇక్కడ కాంప్లెక్స్ నంబర్స్‌లో మనం ఇనీషియల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, I2 = -1 అనేది గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రాబ్లమ్ చేసేటప్పుడు I2 వాల్యూ అనేది ఎంత కింద తీసుకుంటామండి? -1 కింద తీసుకోవాలండి. ఓకేనా? ఇఫ్ Z = X ప్లస్ IY ఈజ్ ఏ కాంప్లెక్స్ నంబర్ కింద తీసుకుంటే, దెన్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఓకేనా? రియల్ పార్ట్ మనం ఏమంటామంటే ఎక్స్ అంటారు. అలాగే ఇమాజినరీ పార్ట్ మనం ఏమంటామంటే వై అంటారు. ఓకే. ఎక్స్ ఏమో రియల్ పార్ట్ అని, వై ఏమో ఇమాజినరీ పార్ట్ అని అంటాం. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ -z అండి. ఓకే. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ 1/z. ఓకే. తర్వాత కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఈజ్ జెడ్ బార్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా? అలాగే మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. రియల్ పార్ట్ ఏమనుకున్నామండి ఇక్కడ ఎక్స్ అనుకున్నాం అంటే ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏమనుకున్నామండి వై అనుకున్నాం కాబట్టి వై స్క్వేర్. అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. ఓకేనండి? ఇది ఈ కాంప్లెక్స్ నంబర్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 3 మార్క్స్ అనేది డెఫినిట్‌గా వీటి మీద క్వెషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇంకోసారి రివైజ్ చేయండి. ఓకేనా? తర్వాత కమింగ్ టు ద పోలార్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి పోలార్ సిస్టమ్ అండి. ఇక్కడ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ అన్న పోలార్ ఫామ్ అంటే రెండు ఒకటేనండి. ఓకేనా? ఏంటంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఆర్ పోలార్ ఫామ్ అంటే రెండు ఒకటే. యాక్చువల్లీ మనకి ఏంటంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జెడ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కింద రిప్రజెంట్ చేస్తామండి. ఎలాగండి ఇది? జెడ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కింద మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనకి కోఆర్డినేట్ సిస్టమ్‌లో ఏ కోఆర్డినేట్‌లో పాజిటివ్ ఉంటది, ఏ కోఆర్డినేట్‌లో నెగెటివ్ ఉంటదో ఈ కోఆర్డినేట్ సిస్టమ్స్‌లో ఒకసారి రీకాల్ చేసుకున్నాను. ఓకేనండి. ఒకసారి ఇది ఫోర్త్ క్వాడ్రంట్ సిస్టమ్ అండి. ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకేనా? అంటే పాజిటివ్ రియల్ యాక్సిస్, నెగెటివ్ రియల్ యాక్సిస్. ఓకే. పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్, నెగెటివ్ ఇమాజినరీ యాక్సిస్. ఇదేమో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్‌లో మనకి ఆహ్, పాజిటివ్ ఉంటది. అంటే రియల్ పార్ట్ పాజిటివ్ ఉంటది. అండ్ ఆల్సో ఇమాజినరీ పార్ట్ కూడా పాజిటివ్ ఉంటుందండి. ఓకేనా? అలాగే సెకండ్ కోఆర్డినేట్‌లో మనకేంటంటే ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే జనరల్‌గా కోఆర్డినేట్ తీసుకున్నప్పుడు ఎప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ అనేది ఎక్స్ కింద తీసుకుంటాం. సెకండ్ టర్మ్ అనేది వై కింద తీసుకుంటామండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ కూడా మైనస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్స్ వాల్యూని రిప్రజెంట్ చేస్తది. వై వాల్యూని పాజిటివ్ కింద రిప్రజెంట్ చేస్తదండి. ఓకే. ఇక్కడ నెగెటివ్ రియల్ వాల్యూ, పాజిటివ్ ఇమాజినరీ వాల్యూ అండి. ఓకేనా? సెకండ్ కోఆర్డినేట్‌లో. అలాగే కమింగ్ టు ద థర్డ్ క్వాడ్రంట్‌కి వచ్చేసరికి నెగెటివ్ రియల్ వాల్యూ, అలాగే నెగెటివ్ ఇమాజినరీ వాల్యూ. ఫోర్త్ క్వాడ్రంట్‌కి వచ్చేసరికి ఏమో పాజిటివ్ రియల్ వాల్యూ అండ్ ఆల్సో నెగెటివ్ ఇమాజినరీ వాల్యూ. ఇక్కడ థీటా అనేది ఎప్పుడు మనం ఎలా తీసుకుంటాం అంటే ఫస్ట్ క్వాడ్రంట్‌లో థీటా ఈక్వల్ టు ఆల్ఫా కింద తీసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. థీటా ఈక్వల్ టు ఆల్ఫా వస్తది. ఎందుకంటే ఇక్కడ థీటా ఈక్వల్ టు ఆల్ఫా ఎందుకయిందంటే థీటా అనేది ఎప్పుడు మనం పాజిటివ్ రియల్ యాక్సిస్ నుంచి మాత్రమే మెజర్ చేయాలండి. పాజిటివ్ రియల్ యాక్సిస్ నుంచి మాత్రమే మెజర్ చేయాలి. ఓకే. ఇది సెకండ్ క్వాడ్రంట్‌లో థీటా ఏమవుతుందంటే పై మైనస్ ఆల్ఫా అవుతుందండి. పై మైనస్ ఆల్ఫా అవుతుంది. అలాగే థర్డ్ క్వాడ్రంట్‌కి వచ్చేసరికి థీటా ఈక్వల్ ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ పై మైనస్ ఆల్ఫా అవుతుందండి. మైనస్ ఆఫ్ పై మైనస్ ఆల్ఫా అవుతుందండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద ఫోర్త్ క్వాడ్రంట్‌కి వచ్చేసరికి థీటా ఈక్వల్ ఏమవుతుందంటే మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వేర్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ సారీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి. ఓకేనా? ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ మనకి ఫార్ములా ఎలా ఫైండ్ చేస్తామంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ డివైడెడ్ బై రియల్ పార్ట్ అంటే వై బై ఎక్స్ కింద తీసుకుంటామండి. ఓకేనా? ఇవి టోటల్ కాంప్లెక్స్ నంబర్స్ లో యొక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ అండి. మనకి ఎగ్జామ్ లో కూడా స్ట్రైట్ లైన్స్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తున్నాడు. కాబట్టి వీటి ఫార్ములాస్ కూడా ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. తర్వాత వచ్చేసరికి ఏంటంటే స్ట్రెయిట్ లైన్స్ అండి. స్ట్రెయిట్ లైన్స్‌లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్ట్రెయిట్ లైన్స్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ పారలైన్స్. అంటే డిస్టెన్స్ బిట్వీన్ పారలైన్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 ఈక్వల్ టు 0 ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 ఈక్వల్ టు 0 అండ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిటీ ఈక్వల్ టు 0.
ఓకే, దీని ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ C1 మైనస్ C2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం రెండు ఈక్వేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C1 ఈక్వల్ టు 0 ఉంది. అలాగే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C2 ఉందండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎక్స్ యొక్క కోవిషెంట్ ఏ, ఇక్కడ ఎక్స్ యొక్క కోవిషెంట్ ఏ, బి యొక్క కోవిషెంట్ బి యొక్క వై యొక్క కోవిషెంట్ బి, అలాగే వై యొక్క కోవిషెంట్ కూడా బి. అంటే ఇక్కడ ఎక్స్ కోవిషెంట్ వై కోవిషెంట్ రెండు ఈక్వేషన్స్ లో సేమ్ ఉన్నాయి. ఇక్కడ మారింది ఏంటమ్మా, ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో C1 C2 మాత్రమే మారినాయి. కాబట్టి ఈ ఫార్ములా ఏం రాస్తారంటే C1 మైనస్ C2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కింద మనం ఫార్ములా అనేది రాయాలండి. ఓకేనా, ఇది ఫస్ట్ ఫార్ములా అండి. ఓకే, సెకండ్ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే the perpendicular distance from point x1 comma y1 to straight line ax plus by plus c equal to 0. ఇక్కడ డినామినేటర్ లో ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఇక్కడ పాయింట్స్ ఫామ్ లో రాయాలండి. పాయింట్స్ ఫామ్ అంటే మనకి ఏంటి, ఇందాక ఈక్వేషన్ ఉంది కదా, ఈక్వెంట్ ఎక్స్ కామా వై ఏదైతే ఉందో అక్కడ మనం x1 కామా y1 సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా, ఇప్పుడు ఏంటండి మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వేస్తే మనకి సరిపోతుందండి. ఓకేనండి, ఇది సెకండ్ ఫార్ములా. అండ్ కమింగ్ టు థర్డ్ ఫార్ములా వచ్చేసరికి ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ x1 comma y1 అండ్ ప్యారలల్ టు ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ టు 0 ఫార్ములా ఏంటంటే a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. ఓకేనండి, ఇది straight line passing through the x1 comma y1 and parallel to ax plus by plus c కి ఫార్ములా అండి. ఓకే, తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ x1 comma y1 అండ్ పెర్పెండిక్యులర్ టు అండ్ వెరీ ఇంపార్టెంట్ పెర్పెండిక్యులర్ టు ax plus by plus c ఈక్వల్ టు 0. దీని ఫార్ములా వచ్చేసరికి b ఆఫ్ x మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ వై1 ఈక్వల్ టు 0. ఓకేనండి, ఇది ఫోర్త్ వన్ అండి. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఫార్ములా ఏంటి వచ్చేసరికి ఏంటంటే యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం అండి. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటే AX1 ప్లస్ B1Y ప్లస్ C1 ఈక్వల్ టు 0, అలాగే AX1 ప్లస్ B2Y ప్లస్ C2 ఈక్వల్ 0. ఇలా రెండు లైన్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్యలో యాంగిల్ అనేది ఎలా ఫైండ్ చేస్తామంటే దీని ఫార్ములా వచ్చేసరికి cos theta ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ A1 A2 ప్లస్ B1 B2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. ఓకేనా, ఇవి స్ట్రైట్ లైన్స్ లో కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. వీటి మీద ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎస్ఐ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వీటి మీద వస్తుందండి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, స్ట్రైట్ లైన్స్ అయిన తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సర్కిల్స్ అండి. సర్కిల్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఓకేనా, దీంట్లో సర్కిల్స్ కాదండి, ఇంకా స్ట్రైట్ లైన్స్ ఇంకా రెండు ఫార్ములాస్ ఉన్నాయండి. ఇది చూసిన తర్వాత సర్కిల్స్ చూద్దాం. ఓకే, ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద x1 comma y1 అండ్ y2 మైనస్ y1. ఇది ఆల్రెడీ జనరల్గా మనం 10th క్లాస్లో ఫస్ట్ నుంచి చూస్తున్నామండి. y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇక్కడ y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 అనేది ఏంటంటే స్లోప్ కింద మనం తీసుకుంటామండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, లాస్ట్ పాయింట్ వచ్చేసరికి అంటే ది ఇంటర్సెప్ట్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0కి మనం ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వై యొక్క ఇంటర్సెప్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం పైన ఈక్వేషన్ లో వై ఈక్వల్ 0 పెట్టాలి. వై ఈక్వల్ 0 పెట్టినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ మైనస్ సి బై వస్తుంది. ఓకేనా, వై ఇంటర్సెప్ట్ కావాలంటే పుట్టు ఎక్స్ ఈక్వల్ 0 ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ 0 పెడితే మనకి వై ఇంటర్సెప్ట్ వస్తుందండి. ఏమొస్తుందమ్మా, వై ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు మైనస్ సి బై బి అండి. ఓకేనా, ఇది స్ట్రైట్ లైన్స్ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. అంటే కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి సర్కిల్స్ అండి. ఈ సర్కిల్స్ లో ఫార్ములాస్ ఏముంటున్నాయంటే సర్కిల్స్ లో మనకి జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ అండి ఇది. ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ సెంటర్ h, k అండ్ రేడియస్ r అయినప్పుడు దీని యొక్క ఫార్ములా ఏంటంటే x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్
ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ అనేది ఏంటి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అండి. ఓకేనా. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ అంటే మనకి డయామీటర్ సర్కిల్ యొక్క ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదండి. ఎండ్ పాయింట్స్ వచ్చినప్పుడు x1 y1 x2 y2 ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే x x1 ఇంటూ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. ఓకేనండి. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఓకే. ఇంకా లాస్ట్ వన్ వచ్చే ఏంటంటే దిస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f y ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు మనకి దీంట్లో సెంటర్ అనేది ఏమవుతుందంటే సెంటర్ సి ఈక్వల్ టు మైనస్ జీ ఎఫ్ అవుతుంది. అలాగే రేడియస్ వచ్చేసరికి ఏమవుతుంది రేడియస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేడియస్ అనేది పాయింట్ సర్కిల్ ఇచ్చినప్పుడు రేడియస్ అనేది 0 తీసుకోవాలండి. అలాగే యూనిట్ సర్కిల్ ఇచ్చినప్పుడు 1 తీసుకోవాలండి. ఓకేనా. పాయింట్ సర్కిల్ ఇచ్చినప్పుడు రేడియస్ అనేది 0 తీసుకోవాలి. అలాగే యూనిట్ సర్కిల్ ఇచ్చినప్పుడు రేడియస్ అనేది 1 తీసుకోవాలండి. ఓకే. దీస్ ఆర్ ద some important formulas related to straight lines and circles అండి. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లిమిట్స్ అండి. లిమిట్స్ ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ లో రెగ్యులర్ గా అడుగుతున్నారు. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లిమిట్స్ అండి. ఓకేనా. లిమిట్స్ లో మనకి ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి అండి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈక్వల్ టు టాన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే. తర్వాత వచ్చేసరికి లాస్ట్ వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎం బై ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఓకే. దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆన్ లిమిట్స్ ఫంక్షన్. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ లిమిట్స్ లో ఫార్ములాస్ చేసేటప్పుడు మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ కూడా యూజ్ అవుతాయండి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చూసామండి 1 మైనస్ కాస్ 2 ఈక్వల్ టు మనం ఎలా రాసుకుంటామంటే 2 సైన్ థీటా కింద రాసుకోవచ్చు. ఓకేనా. ఇది 2 కాస్ట్ ఇచ్చినప్పుడు ఫార్ములా. ఓకే. అలాగే 1 ప్లస్ కాస్ 2 ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే 2 కాస్ థీటా. అలాగే సైన్ 2 ఇచ్చినప్పుడు 2 సైన్ థీటా కాస్ థీటా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓన్లీ 1 మైనస్ కాస్ థీటా రావాలంటే కనుక ఇక్కడ యాంగిల్ అనేది థీటా ఉంది కాబట్టి థీటా బై 2 అవుతుందండి. 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుందండి. ఓకే. అలాగే 1 ప్లస్ కాస్ థీటా ఏమవుతుందమ్మా 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ చూడండి ఇక్కడ సైన్ 2 థీటా ఈక్వల్ టు 2 సైన్ థీటా కాస్ థీటా కింద రాసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి ఓన్లీ సైన్ థీటా మాత్రం కావాలి. సైన్ థీటా కావాలంటే ఏం చేస్తామంటే 2 ఇక్కడ థీటా అనేది బై 2 అవుతుందండి. 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 చూడండి ఒకసారి వచ్చిందండి. సైన్ థీటా ఈక్వల్ టు 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2. ఓకేనా. ఇది లిమిట్స్ లో సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. అలాగే మనకి కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు కూడా ఫార్ములాస్ ఉన్నాయండి. అలాగే న్యాచురల్ నెంబర్స్ ఒకటి, సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఒకటి, స్క్వేర్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఒకటి, అలాగే క్యూబ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ఫార్ములాస్ అనేది రెగ్యులర్ గా అడుగుతుండండి. ఓకేనా. దీని ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈక్వల్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 అండి. ఓకే. సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 అండి. ఓకే. సమ్ ఆఫ్ ద క్యూబ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎన్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ అది ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అండి. ఓకే. దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. అలాగే మనకి లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్, ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ అండి. అవి కూడా ఒకసారి చూద్దామండి. ఓకే. డిఫరెన్షియేషన్ లో ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి డి బై డిఎక్స్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0, డి బై డిఎక్స్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ మనం దేంతో ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే 1 అవుతుంది. అలాగే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2x అండి. ఓకే. అలాగే డి బై డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అలాగే డి బై డిఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్
ఎక్స్ ఈక్వల్ టు 1/2 రూట్ ఎక్స్ అండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఈ పవర్ ఎక్స్కి మనకి ఎప్పుడు మనకి ఈ పవర్ ఎక్స్ మాత్రం వస్తుందండి. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x అండి. ఓకేనా. అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసినవి ఒకసారి మళ్ళీ చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్కి ఏంటండి కాస్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్కి సీకెన్ స్క్వేర్ ఎక్స్ అండి. ఓకేనా. అలాగే డి బై డిఎక్స్ ఆఫ్ సీకెన్ ఎక్స్కి వచ్చేసరికి సీకెన్ ఎక్స్ ఇంటూ సీకెన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్కి వచ్చేసరికి ఏంటంటే మైనస్ కొసిగన్ స్క్వేర్ ఎక్స్. అలాగే డి బై డిఎక్స్ ఆఫ్ కొసిగన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కొసిగన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అండి. ఓకేనా. ఇవి ట్రిగ్నోమెట్రిక్ బేసిక్ ఫార్మ్, సారీ డిఫరెన్షియేషన్లో సమ్ బేసిక్ ఫార్ములాస్. అలాగే మనకి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అలాగే కాస్ ఇన్వర్స్ ఇచ్చినప్పుడు -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్.